అమ్మ నమస్తే అమ్మ, మీ పేరు? ఎలిషమ్మ మంచాల. నమస్తే అండి. మంచాల వెంకన్న. ఓకే, ఏంటి ఇల్లు కూడా మీకు సరిగ్గా ఉండడానికి లేదు, అసలు ఎలా తింటున్నారు, ఎలా ఉంటున్నారు, ఏంటి? మీరు ఎంతమంది అసలు ఇంట్లో? మేము ఇద్దరమే ఉన్నాము. ఇద్దరు పిల్లలు పుట్టారు, ఇద్దరు చనిపోయేసారు. ఇద్దరు పిల్లలు మీకు? ఎవరు? పాప బాబా? ఒక పాప ఒక బాబు. ఎంత వయసు వాళ్ళకి? వాళ్ళు పుట్టి 10 సంవత్సరాలు నేను మేనర్కం అని చెప్పి చనిపోయేసారు. హ్యాండిక్రాఫ్ట్స్. ఓ, మీరిద్దరు మేనరకం పెళ్ళిళ్ళా? హ్యాండిక్యాప్డ్? ఇద్దరు హ్యాండిక్యాప్డ్సా? ఎన్ని సంవత్సరాల వరకు బ్రతుకున్నారు వాళ్ళు? 18 సంవత్సరాల వరకు వాళ్ళు సేవ చేసుకుంటా ఉండిపోయినారమ్మా. 18 ఏళ్ళ? మెచ్యూర్ అయిపోయింది. 15 సంవత్సరాలు మెచ్యూర్ అయిపోయింది పాప. వాళ్ళు ఎక్కడ ఉండేవారమ్మా? ఇదే ఇక్కడ ఇదే ఆ రూమ్ లోనే 2 మంచాల మీద ఇద్దరు పడుకోబెట్టి ఉండేదాన్ని. ఎలా ఎలా చనిపోయారు వాళ్ళు? అంటే చెప్పేసారు డాక్టర్లు, మేనర్కం అమ్మా, నువ్వు చదువుకొని ఉండవు, ఎందుకు మేనర్కం చేసుకున్నావు, ఎన్ని దగ్గర చెవు డాక్టర్ కాడికి వెళ్ళాం, బ్రెయిన్ డాక్టర్ కాడికి వెళ్ళాం, తర్వాత బోన్స్ డాక్టర్ కాడికి వెళ్ళాము. డబ్బులైనా ఉన్న పిల్లలకి ఖర్చు పెట్టేసాం, ఎలాగైనా బ్రతికించుకోవాలని తల్లిదండ్రులు లాస్ట్కి ఏం చెప్పారు, మేము మేనక్రం ఎవరికన్నా ఎలాగొంది అని చెప్పని అడిగారు. 100కి ఇలాగ వస్తుందమ్మా, వీళ్ళు 18 సంవత్సరాల ముందే చనిపోతారు అని చెప్పారు. కరెక్ట్గా పిల్లలు మెచ్యూర్ అయితే 15 సంవత్సరాలు 16-17 కల్లా చచ్చిపోయారు. ఇద్దరు చచ్చిపోయి ఒక పాప 15 రోజుల ముందు, పాప 15 రోజుల ముందు, పాప 15 రోజుల తర్వాత. 15 రోజులు డిప్రెషన్ చచ్చిపోయారు. ఒకటే నెలలో ఇద్దరు చావులు మీరు ఇంట్లో చూశారు. 18 ఏళ్ళు కష్టమైనా కూడా మీరు పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు. కనీసం ఆ తోడైనా మీకు కష్టపడుతూనే ప్రేమిస్తూనే వచ్చారు. అదే కన్న ప్రేమ, ప్రేమ. అమ్మ అమ్మ చాలా మంది వచ్చి పిల్లల్ని ఇద్దరిని పంపమ్మ, హాస్టల్లో ఎవరన్నా చూసుకుంటారు, నీకెందుకమ్మా ఈ సేవ, నువ్వేమన్నా అయిపోతే ఈ పిల్లలకి సేవ ఎవరు చేస్తారంటే, దేవుడు నాకు ఊపిరి వచ్చినంత వరకు వాళ్ళ సేవ నేను చేసుకుంటాను. అక్కడ ఆ పిల్లల్ని ఎవరు చూస్తారు, ఎవరు చెప్పడరు, తల్లిలాగా. తల్లి ప్రేమ అంటే అదే. మరి ఎవరో ఉంటారు కొంతమందికి అసహ్యులు, అలాంటి పిల్లలు ఉన్నారంటే భర్తనైనా వదిలిపెట్టి వెళ్ళిపోతారు తప్ప పిల్లలకి సేవ చేయాలని అనుకోరు. మీరు మీ పిల్లలకి చేయలేదమ్మా, భగవంతుడికి మీరు నమ్ముకున్న దేవుడికి సేవ చేశారు అనుకోండి. ఈ 1000 మందికి తెలుసు మా పిల్లలు ఎలాంటి. సో అదే ఆ సేవ మీరు దేవుడికి చేశారు అనుకోండి, ఆ పుణ్యం ఆ పాపం అయినా మరి ఏదో మరి మొత్తానికి ఏదో ఉంటుంది, మనకి చిన్న చిన్న కర్మఫలాలు ఉంటాయి. అది ఏదో ఒక రూపాన రావాలా, ఏదో రూపాన పోవాలి. అది మనం ఎవరివి కూడా మనం అనుకునేది పిల్లలు అలాంటి పిల్లలు కావాలని అనుకోం కదా. ఉండడానికి సరిగ్గా ఇల్లు లేదు, ఇది వర్షం వచ్చినా కూడా పడిపోయే పరిస్థితిలోనే ఎప్పుడు పడిపోతుందో తెలియదు. గట్టి గాలి వేసినా కూడా అయిపోయింది, అంతా వెళ్ళిపోయేసింది మేడం. ఎలా ఉంటున్నారమ్మా? పాములు ఏవి రావట్లేదా ఇంట్లోకి? అలాగే భయం వేస్తా ఉంటది. తుఫాన్ వచ్చినప్పుడు అక్కడ కంపి అక్కడికి వెళ్ళి ఉంటున్నాము, అపార్ట్మెంట్ల కింద ఉంటాను. తుఫాన్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను, తుఫాన్ ఆగింది. సో అదండి, అందుకని ఈ ఫ్యామిలీ, నేను వెంకన్న గారి ఫ్యామిలీని ఎంచుకోవడానికి కారణం ఇదనమాట. సో వీళ్ళకి ఫైనాన్షియల్గా, ఆరోగ్యపరంగా కూడా అన్ని విధాలుగా కూడా వీళ్ళు వెనకబడిన ఫ్యామిలీ. ఉండడానికి కాదు కదా, తినడానికి కూడా సరిగ్గా లేనటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ ఫ్యామిలీని మనం ఎంచుకొని వీళ్ళకి సహాయం చేయడానికి నేను ఇక్కడి వరకు రావడం జరిగింది. సో నేను చేయాల్సింది ఏదైనా ఉంటే నేను చేస్తాను. తీసుకురండి. 25 కేజీల రైసు, తర్వాత ఇందులో మీకు కావాల్సిన తినడానికి కావాల్సిన అన్ని పెట్టాను, చూసుకోండి ఒకసారి. అవి రేషను. ఆర్థికంగా కూడా నేను కొంత సహాయం చేస్తున్నాను. ఫస్ట్ అయితే మీకు ఆరోగ్యం ఏదైతే బాగాలేదో, మందులు ఏదైతే కావాలో ఈ డబ్బులతో అందాక మీరు ఖర్చు పెట్టుకోండి, సరేనా? వెళ్ళరానా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.